ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మే 7వ తారీఖు మంగళవారం. ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ముఖ్యంగా హెవీ వెయిట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెగిటివ్గా ఉంది, డాక్టర్ రెడ్డిస్ నెగిటివ్గా ఉంది, వెరాజ్ ఇన్ఫోసిస్ వచ్చేసరికి పాజిటివ్గా ఉంది, ఐసిఐసిఐ బ్యాంకు, విప్రో కూడా పాజిటివ్గా ఉన్నాయి. ఇక్కడ మనం గమనిస్తే హెచ్డిఎఫ్సి బ్యాంకు హెవీ వెయిట్ ఇది నెగిటివ్లో క్లోజ్ అయింది, వెరాజ్ బ్యాంకింగ్ సెక్టర్ ఐసిఐసిఐ బ్యాంక్ అయితే పాజిటివ్గా ఉంది. మిక్స్డ్ కాంటెక్స్ట్ కనిపిస్తుంది. ఐటీ సెక్టార్ నుంచి ఇన్ఫోసిస్, విప్రో రెండు కూడా పాజిటివ్గా ఉన్నాయి. సో ఓవరాల్గా చెప్పాలనుకుంటే మనం కొద్దిగా ఐటీ సెక్టర్ పాజిటివ్గా కనిపిస్తుంది, బ్యాంకులో హెచ్డిఎఫ్సి బ్యాంక్ వీక్గా ఉంది, ఐసిఐసిఐ బ్యాంకు పాజిటివ్గా కనిపిస్తుంది. మిక్స్డ్ కాంటెక్స్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా క్లోజ్ అయినాయి అనేది మనం చూసుకున్నట్టే ముఖ్యంగా ఆర్బీఐ కొంచెం నామ్స్ అనేది టైట్ చేయడం జరిగింది లెండింగ్ బిజినెస్లో. దానివల్ల ఏంటంటే పిఎస్సి బ్యాంక్స్, పిఎస్సి సెక్టార్లో హెవీ సెల్ ఆఫ్ జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మీడియా, ఎనర్జీ, కమోడిటీస్, మెటల్ అన్నీ కూడా దాదాపుగా బ్యాంక్స్ దాకా నెగిటివ్లో ఉన్నాయి. కొద్దిగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఎఫ్ఎంసీసీ సెక్టార్ మార్కెట్ కొద్దిగా పడిపోతున్నప్పుడు చాలామంది సేఫ్ బెట్స్ ఎఫ్ఎంసీసీ సెక్టార్లో పెడుతూ ఉంటారు అనమాట. సో ఎనీహౌ అంత అగ్రెసివ్గా పెరగలేదు కానీ కొద్దిగా పాజిటివ్లో ఉంది. ఫార్మా కూడా పాజిటివ్గా కనిపిస్తుంది కొద్దిగా. ఇక్కడ ఐటీ సెక్టార్ కూడా నెగిటివ్గా ఉంది. సో ఓవరాల్ కాంటెక్స్ట్ బిగ్గర్ పిక్చర్లో తీసుకున్నట్టయితే ఎక్కువగా ప్రాఫిట్ బుకింగ్ లేదా సెల్ ఆఫ్ జరిగినట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా గ్లోబల్ సెంటిమెంట్ ఎలా ఉందనేది చూద్దాం. దాదాపుగా అన్ని కూడా నెగిటివ్లో కనిపిస్తున్నాయి. ఏషియా మార్కెట్, జపాన్ నిక్కీ నెగిటివ్గా ఉంది, హాంకాంగ్ నెగిటివ్గా ఉంది, అండ్ రష్యా నెగిటివ్గా ఉంది, దాని తర్వాత యూరోప్ నెగిటివ్గా ఉంది. యుఎస్ మార్కెట్స్ కూడా కొద్దిగా ఫ్లాట్ టు నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఫ్రాన్స్ నెగిటివ్గా ఉంది, జర్మన్ కొద్దిగా పాజిటివ్గా ఉంది, లండన్ పాజిటివ్గా ఉంది, సౌత్ కొరియా పాజిటివ్గా కనిపిస్తుంది. ఒక్క సౌత్ కొరియా స్ట్రాంగ్గా కనిపిస్తుంది, మిగతా అన్నీ కూడా ఎంతో కొంత వీక్నెస్ని చూపిస్తూ ఉన్నాయి. ఇక ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే, సో నిన్న ఎఫ్ఓఎంసీ మీటింగ్ అనేది జరిగింది. యాక్చువల్ వడ్డీ రేట్లు అంతే ఉంచడం అనేది జరిగిందనమాట. ఈరోజు ఈవెంట్స్ పెద్దగా చెప్పుకోదగ్గ ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు. ఓకే, సో ఎఫ్ఐఎస్ డిఐఎస్ డేటా అనేది మనం అబ్జర్వ్ చేస్తే నిన్న ఎఫ్ఐఎస్ ఏం చేశారంటే ఈ యొక్క ఇండెక్స్ ఆప్షన్స్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 0 కింద ఉందంటే కాల్స్ సెల్ చేశారు చూడండి, పుట్స్ కూడా సెల్ చేశారు. బట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎక్కువగా పుట్స్ అనేది సెల్ చేశారు. కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్లో ఉంది, బట్ అగ్రెసివ్ డిఫరెన్స్ కూడా లేదు. లైట్ యాక్టివిటీ అనేది వాళ్ళ దగ్గర నుంచి కనిపిస్తుంది. అదేవిధంగా ఇండెక్స్ ఫ్యూచర్స్ బై చేశారా, షార్ట్ చేశారా అనేది మనం చూసుకున్నట్టయితే అంత ముందు రోజు హెవీగా షార్ట్ చేశారు 3వ తారీఖు. దాని తర్వాత నిన్న చూస్తే కొద్దిగా లాంగ్ తీసుకున్నట్టు కనిపిస్తుంది 11,681 కాంట్రాక్ట్లు. ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం మనం చూసుకున్నట్టయితే వీళ్ళు పుట్లు ఎక్కువగా బై చేసినట్టు తెలుస్తూ ఉంది. టోటల్గా పుట్స్ ఇక్కడ మనం చూస్తే ఎఫ్ఐఎస్ పుట్స్ 5.84 ల్యాక్ ఉంది, ఎఫ్ఐఎస్ కాల్స్ 2.8 ల్యాక్ కనిపిస్తుంది. నెట్ టు నెట్ మనం చూసుకున్నట్టయితే బేరిష్ సెంటిమెంట్ వైపే ఉన్నట్టు కనిపిస్తుంది. ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం ఇండెక్స్ ఫీచర్స్ షార్ట్ చేసినట్టు తెలుస్తూ ఉంది. సో ఓవరాల్గా ఏంటంటే ఎఫ్ఐఎస్ కొంచెం ఇండెక్స్ ఫీచర్స్లో షార్ట్ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇక క్యాష్ మార్కెట్ విషయానికి వస్తే ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా సెల్ చేస్తూ వస్తున్నారు. 2,169 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేశారు. డిఐఎస్ 781 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇక ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ అవన్నీ చూద్దాం. దాని తర్వాత ఇక్కడ చూడండి, ఇండియా విక్స్ అనేది జంప్ అయింది, చాలా స్ట్రాంగ్గా జంప్ అయింది. సో ఈ ఎలక్షన్స్ వల్ల వొలటాలిటీ అండ్ ఈ యొక్క జంప్ వల్ల ఏంటంటే మనకి బేరిష్ సెంటిమెంట్ అనేది బలపడే అవకాశం ఉంది. బ్రాడర్ ఇండిసెస్ అన్నీ కూడా మనం చూసుకున్నట్టయితే కొంత వీక్గా ట్రేడ్ అవుతున్నమాట వాస్తవం అనమాట. ఓకే, సో ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చెక్ చేద్దాం. నిఫ్టీలో ఏ విధంగా ఉందనేది చూద్దాం. నిఫ్టీలో నిన్న చూసాం అన్నీ కూడా ఎక్కువ మంది కాల్స్నే సెల్ చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. మార్కెట్లో కొంత బెరిష్ సెంటిమెంట్ సైడ్ నడుస్తూ ఉంది. సో ఇక్కడ చూడండి, మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 22,600, దాని తర్వాత 22,700, దాని తర్వాత స్ట్రాంగ్గా 22,800 మనకు కనిపిస్తుంది. దగ్గరలో అయితే సపోర్ట్ 22,000 దగ్గర మాత్రమే సపోర్ట్ కనిపిస్తుంది. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ అనేది చూద్దాం. అండ్ ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి దాని గురించి కూడా చూద్దాం. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ 49,500 కాలు అగ్రెసివ్గా సెల్ చేసినట్టు తెలుస్తుంది. ఇక్కడ 48,500 దగ్గర కొద్దిగా సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఇంకా కూడా మనకేంటంటే ఒక 400 పాయింట్ డిస్టెన్స్లో ఉంది. ఒకసారి ఫిన్ నిఫ్టీ అనేది చూద్దాం. ఫిన్ నిఫ్టీలో అంత స్ట్రాంగ్ యాక్టివిటీ లేదు కానీ బట్ ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే 21,900 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. 21,600 దగ్గర ఒక మోస్తరు సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే యుఎస్ డేటా ప్రకారం ఇంట్రెస్ట్ రేట్లు అనేది
తగ్గే ప్రసక్తి అయితే ప్రస్తుతానికి లేదు అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. చూడండి, ఇక్కడ ఇండియా విక్స్ అనేది మనం చూసాం, దగ్గర దగ్గర 13.56% రైజ్ అయింది. వెరీ అగ్రెసివ్గా అప్ సైడ్ అయితే వెళుతూ ఉంది. అండ్ ఒకసారి డాక్స్ ఏ విధంగా ఉందని చెప్పేసి చూద్దాం. డాలర్ ఇండెక్స్ స్ట్రాంగ్ సెల్ ఆఫ్ జరిగింది, బట్ 3 days నుంచి కూడా మళ్ళీ రైజ్ అవడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే యాక్చువల్గా ఈ లో క్రియేట్ చేసిన తర్వాత ఎటువంటి అటెంప్ట్ అయితే చేయలేదు, మళ్ళీ పుల్ బ్యాక్ అయితే జరుగుతుంది. జనరల్గా డాలర్ ఇండెక్స్ రైజ్ అవుతుందంటే ఇండియా మార్కెట్ అనేది కొద్దిగా ప్రెషర్లో ఉండే అవకాశం ఉంది. యూఎస్ మార్కెట్స్ వచ్చేసరికి మనకి రికవర్ అయితే జరుగుతున్నాయి. ప్రీవియస్గా ఉన్న ఇంపార్టెంట్ లెవెల్ బ్రేక్అవుట్ అయింది, బట్ ప్రాబిలిటీ ఉంది మళ్ళీ కూడా పుల్ బ్యాక్ అనేది తీసుకోవడానికి. ఇక గిఫ్ట్ నిఫ్టీ అనేది చూద్దాం ఒకసారి. గిఫ్ట్ నిఫ్టీ మనం అబ్జర్వ్ చేస్తే ప్రస్తుతానికి నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. చూడండి, 22,585 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇక్కడ 4 పాయింట్లు మాత్రమే నెగిటివ్గా ఉంది. వెరాజ్ మన నిఫ్టీ వచ్చేసరికి 22,442 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈవెన్ దో హ్యూజ్ డిఫరెన్స్ ఉంది. ఇక్కడ దగ్గర 140 పాయింట్లు పాజిటివ్ డిఫరెన్స్ కనిపిస్తూ ఉంది. బట్ అయినప్పటికీ మనకి ఆర్బిటరీ డిఫరెన్స్ ఉంది కాబట్టి మనం ఫ్లాట్ ఓపెనింగ్ లేదా స్లైట్ నెగిటివ్ ఓపెనింగ్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు, లేదా స్లైట్ పాజిటివ్ అన్నాడు. పెద్ద మేజర్గా హ్యూజ్ గ్యాప్ అప్ అయితే అయ్యే సిచ్యువేషను కనిపించట్లేదు. ఇక టెక్నికల్గా సమరీ అనేది మనం తీసుకున్నట్టయితే స్టిల్ బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. అది బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్. మనం చూస్తే నిఫ్టీ 50 మాత్రం న్యూట్రల్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. అది ఫ్రెండ్స్, ప్రీ మార్కెట్ సంబంధించిన అప్డేట్స్. మన వీడియోస్ని లైక్ చేయండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.